Attention please. A1 flash. వెల్కమ్ బ్యాక్. కాకినాడ రూరల్ కరప మండలం నడకుదురు గ్రామంలో ఆర్యన్ రెసిడెన్షియల్ కాలేజ్ క్యాంపస్ విద్యార్థులకు శిబిరం నిర్వహించారు. A1 టీవీతో డిఈఓ పిల్లి రమేష్ సమాచారం ఇచ్చారు. శిబిరంలో డివైఈఓ కేవీవి సత్యనారాయణ, ఎంఈఓ బుల్లి కృష్ణవేణి, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ శిక్షణపై సోమవారం ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలో విద్యార్థుల ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారని ఆశాజనకంగా తెలిపారు. ఏ డౌట్ ఉంది సబ్జెక్ట్లో? ఏ సబ్జెక్ట్ డౌట్గా ఉంది? సోషల్. ఓకే. క్యాంప్ ఏర్పాటు జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అందులో కడప మండలంలో మనం నడకుదురు గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ క్యాంప్కి 20 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ క్యాంప్లో విద్యార్థులు వెనకబడిన విద్యార్థులను కూడా మంచి శిక్షణతో పాటు వాళ్ళ యొక్క నడవడిక ఏ విధంగా మార్చుకోవాలి, భవిష్యత్తులో ఏ విధంగా చదవాలనే అంశాలపైన మరి ఇక్కడ కోర్సు రకమైనటువంటి MO1, MO2 ఇద్దరు కూడా చాలా శ్రమించి పిల్లల యొక్క నడవడికలో మార్పు తీసుకొచ్చారు. అదేవిధంగా వాళ్ళు పాస్ అవుతామన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచారు. మొత్తానికి ఎంతోమంది ఈ యొక్క మండలం పనిచేసేటువంటి ఎడ్యుకేటర్ నుంచి స్టూడెంట్స్ ప్రతి విద్యాన్ని కూడా సహకరించారు వారికి. అదేవిధంగా విద్యార్థులు మంచి ఆత్మస్థాయిని నింపారు. దానికి ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చేయించారు చక్కగా. మరి విద్యార్థులు కూడా చక్కగా మార్పు అనేది మనకు కనిపించింది. ఆ విద్యార్థులను కూడా పాస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా దాదాపు 8,921 మంది విద్యార్థులు సంవత్సరం 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ రాయబోతున్నారు. సుమారు 145 కేంద్రాల్లో కాకినాడ జిల్లాలో ఈ యొక్క పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రత్యేకంగా ఈ యొక్క కేంద్రాన్ని కనిసినటువంటి ఆర్యన్ కాలేజీ యొక్క యాజమాన్యం వారికి విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు తెలియజేసుకున్నాను. అదేవిధంగా మరొకసారి మా యొక్క ఎంఈఓ గారు అట్లాగే